కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యవరం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ తర్వాత కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ఎం అంజి మాదిగ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రన్పల్లి శ్రీనివాస్, అంబేద్కర్ ప్రజాసంఘం అధ్యక్షులు రమేష్ బాబు, ఎంఆర్పీఎస్ కొడంగల్ ఇన్ఛార్జ్ గుట్టకింది రవికుమార్ మాదిగ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ దస్తప్ప, ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ కొడంగల్ కన్వీనర్ మధు మాదిగ, అంబేద్కర్ సంఘం నాయకులు జగన్, యంగ్ లీడర్ బాలరాజు గౌడ్, అజయ్, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన బాధ్య సోదరులందరికీ పేరు పేరున తెలియజేస్తూ మందాకృష్ణ మాదిగ ప్రతి గ్రామాల్లో విధి వీధుల్లో మరి జెండా ఆవిష్కరణ చేయాలని మేరకు ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు మరి జెండా ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి 60 ఏండ్ల పుట్టినరోజు కూడా ఈరోజు కావడం, ఆ పుట్టినరోజు సందర్భంగానే ఈ కార్యక్రమం చేసినందుకు ఇక్కడ ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులందరికీ సమాజంలో మాదిగా అనే పేరు, మాదిగా అంటే ఎక్కడ మనల్ని అవమానంగా చూస్తారో అని బాధపడుతున్న రోజుల నుంచి ఈ రోజు మాదిగాని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది బరాబర్ మందకృష్ణ గారి మరి పోరాటమే. కాబట్టి ఖచ్చితంగా అన్నగారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు 30 ఏండ్లు పోరాటం చేసి అల్పెరుగని పోరాటం చేసి మొన్ననే రిజర్వేషన్లు కూడా సాధించడం జరిగింది. ఒక రిజర్వేషన్లే కాదు, ఎన్నో మరి కార్యక్రమాలు మరి అన్నగారు ఒక ఆరోగ్యశ్రీ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, ఇట్లా అనేక కార్యక్రమాల మీద అన్న పోరాటం చేసి ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యింది. కాబట్టి మరి అన్నగారి ఆలోచన విధానం, అన్నగారి ఆశయాలు మరి అన్నీ మనం ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మరి జెండాలు ఇప్పుడే ఆవిష్కరిస్తున్న ఈ జిల్లా కమిటీ నాయకులకు ప్రత్యేకంగా జేపీని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటంతో మరి ఈరోజు జెండా మరి జిల్లా కార్యకర్తలు మరి ఎంఆర్పీఎస్ జిల్లా కార్యకర్త జెండా విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షుడు రమేష్ బాబు గారు, అట్లాగే తెలంగాణ ఉద్యమకారుడు మరి ఎర్రన్పల్లి శ్రీనంద గారు, మరి జిల్లా నాయకులు రవికుమార్ గారు, అంజీ, ఎంఆర్పీఎస్ అంజీ, మా రక్త బంధువులందరికీ మరొకసారి జై భీమ్. 30 సంవత్సరాల నుండి మరి మాదిగ అస్తిత్వం కోసం, రిజర్వేషన్ కోసం మరి పోరాడిన శ్రీ మందకృష్ణ మాదిగ పోరాటం, మరి ఈ పోరాటం వల్లనే, ఈ ఉద్యమం వల్లనే ఈరోజు మనకు మాదిగలకు 9% రిజర్వేషన్ మరి వచ్చింది. ఆ రోజు డాక్టర్ బిఆర్ కల్పించిన హక్కుల ప్రకారం మనకి ఇంకా 11% రావాల్సింది 9% వచ్చింది. మరి రిజర్వేషన్ మరి ఎర్రన్పల్లి సీనన్న అన్నట్టు మరి ఆ 2% కూడా మనము కొద్ది గొప్ప కొట్లాడాలి. మరి ఈరోజు జరుగుతున్నది మరి మాదిగల అనగానే మాదిగల కోసం పోరాడుతున్న వ్యక్తి ఈరోజు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ. మరి రిజర్వేషన్ల కోసం, సమాన హక్కు, సమాన వాటా కోసం కొట్లాడుతున్నాడు. మరి ఈరోజు మాదిగలు అనగానే ఏదో రాజకీయంగా కానీ మిగతా ప్రతి కులాల్లో కానీ వెనుకబెట్టుతనం ఉంది. కాబట్టి మనమంతా ఎస్సీలంతా ఇంతసేపు మనం బీసీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు ఐక్యత ఉంటున్నాం, కానీ వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్గా నిలబడతలేరు. ఇప్పటి నుండి మనం అంతా మాదిగల ఐక్యత అని చెప్పేసి మాదిగల కోసమే పోరాడాలి, మాదిగల ఉద్యమం కోసమే పోరాడాలి, మాదిగల ఐక్యంగా ఉండాలని జిల్లా నాయకులకు మరి ఇక్కడ పోరాటం రిజర్వేషన్ కోసము, వర్గీకరణ కోసం ఏదైతే ఈ ఎంఆర్పీఎస్ స్థాపించి 31 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం లోపల ఈ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా మందాకృష్ణ గారి 61వ జన్మదిన సందర్భంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఈ జన్మదిన వేడుకలు, ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మనకు వికారాబాద్ జిల్లా నుండి మిత్రుడు రవికుమార్ గారు, అదేవిధంగా తమ్ముడు వికారాబాద్ జిల్లా బాధ్యులు కార్యదర్శి అన్ని, అదేవిధంగా అంబేద్కర్ ప్రజాసంఘం నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు గారు, అదేవిధంగా ఎస్సీ మానిటరింగ్ కమిటీ జిల్లా నాయకులు దస్తప్ప గారు, అదేవిధంగా
ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఏదైతే మందాకృష్ణ మాదిగ కోరుకున్నటువంటి వర్గీకరణ అనేది పూర్తయింది, ఇంకా కొంత వీలు ఉన్నది 1-2%. దానికోసం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు మాదిగలందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మనం ఏమంతా కూడా ఈరోజు, ఎందుకంటే సమానత్వం కోసము, ఆర్థిక సమానత్వం కోసము, వర్గీకరణ సమానత్వం కోసము మేమెంతనో మాకంతే అంత అనేటటువంటి నినాదాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే ఈ 30 సంవత్సరాల నుండి కులం కోసము, వర్గీకరణ కోసం పోరాటాలు జరిగాయి, ఇప్పుడు అందరూ సమానంగా జీవించాలి, సమాన హక్కులు దక్కాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి అందరూ ఈ కుల సంఘం ద్వారా ముందుకెళ్లాలని చెప్పి మనం అందరం కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్లాలి. ఎందుకంటే రాజ్యం అంటే బహుజన రాజ్యం అంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలని చెప్పి ఈరోజు మళ్ళీ కలిసికట్టుగా ఈరోజు మాదిగ, బీసీ, రెడ్డి అనేటటువంటి తేడా లేకుండా అందరికీ ఈరోజు సమాన అవకాశాల కోసము ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు పెట్టుబడి దేశంలో నడుస్తుంది, పెట్టుబడిదారీ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఈరోజు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. ఈరోజు జరుగుతున్నటువంటి మోడీ చేస్తున్నటువంటి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను మనమందరం కూడా తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశంలో అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారుల చేతిలో దేశం నడుస్తూ ఉన్నది. దానికోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కూడా ఐక్యమత్యంతో ఈ కులాలకు, మతాలకు అతీతంగా ఉద్యమించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.